రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రైతు భరోసా విడుదల చేసే యోచనలో విధి విధానాలను కూడా ఈ అంశాలన్నీ చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు అడుగులైతే వేగంగా ముందుకు వేస్తూ ఉంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా సమకూర్చుకుంది. సో సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసాను అందించేందుకు దాదాపుగా సంసిద్ధమైపోయింది. సో అయితే అందుకోసం అవసరమైనటువంటి విధి విధానాల్లో ఖరారు చేయడం పైన దృష్టిని సారించింది. అందుకోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సబ్ కమిటీని నియమించింది. సో ఈ సబ్ కమిటీ ఇప్పటికే ఒక మారు ఈ డిసెంబర్ 29వ తేదీన సచివాలయంలో సమావేశమయ్యి విధి విధానాలపైన చర్చించింది. అయితే దాదాపుగా అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రము ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వాలా లేదా, ఈ కట్ ఆఫ్ పెట్టాలా, సాగు భూమి రైతుకు ఎంత భూమి ఉంటే అంతకు రైతు భరోసా ఇవ్వాలా, ఏదైనా కట్ ఆఫ్ పెట్టాలా, 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఇట్లా కట్ ఆఫ్ పెట్టాలా లేదా, ఐటీ పేయర్స్ విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఐటీ పేయర్స్ కూడా రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేటువంటి దానిపైన మాత్రము ప్రభుత్వం తర్జన పడింది. సో డిసెంబర్ 29న నిర్వహించినటువంటి సబ్ కమిటీ సమావేశంలో దీనిపైన ఎటు తేల్చుకోలేకపోయింది సబ్ కమిటీ. ఈ నేతృత్వంలో మరొకసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు సబ్ కమిటీని వాయిదా వేశారు డిసెంబర్ 29వ తేదీన. తిరిగి మళ్ళీ ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. భట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపైనే చర్చిస్తూ ఉన్నారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ఈ ట్యాక్స్ పేయర్స్ విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి దానిపైన తర్జన పడుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఏదైనా కటాఫ్ పెట్టాలా లేదా అనేటువంటి దానిపైన కూడా తర్జన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనిపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. సో ఆ కేబినెట్ సమావేశం లోపున ఈ విధి విధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తే ఈ నివేదికకి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి రైతు భరోసా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ విధి విధానాలు ఖరారు చేయడం కోసము ఇటు రెవెన్యూ శాఖ అధికారులు ఇటు వ్యవసాయ శాఖ అధికారులకి కేబినెట్ సబ్ కమిటీ ఒక ఆదేశాలు జారీ చేసింది. మొన్న జరిగినటువంటి సమావేశం తర్వాత గ్రామీణ ప్రాంతంలో రైతుల నుంచి ఏ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలి, కేబినెట్ సబ్ కమిటీకి పంపించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇటు రైతు వేదికల ద్వారా సమావేశాలు పెట్టి గ్రామ స్థాయి నుంచి కూడా రిపోర్ట్లు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ప్రభుత్వం ఒక విషయంలో మాత్రము క్లారిటీగా ఉంది. కొండలు గుట్టలు సాగు చేయనటువంటి భూములు, అదేవిధంగా నాలా కన్వర్షన్ జరిగి ఫ్లాట్లు చేసి వెంచర్లు చేసి ఫ్లాట్లు చేసి అమ్మినటువంటి భూములకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు భరోసా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో కరాఖండిగా నిర్ణయానికి వచ్చేసింది. సో ఆ భూములకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయంతో ఉంది. దాంతో పాటుగా ఇటు ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, దాంతో పాటుగా ఈ కట్ ఆఫ్ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేటువంటి దానిపైన మాత్రం ఈ రోజు తుది నిర్ణయం తీసుకొని ఆ విధి విధానాలను ఖరారు చేయబోతా ఉన్నారు. ఖరారు చేసిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ నెల 4న ఈ నివేదికకి కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సో మొత్తానికి ఇక సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా డబ్బులైతే జమ చేసేందుకు ప్రభుత్వము వేగంగా అడుగులు వేస్తుందనే చెప్పొచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నరసింహరావు.